అయితే ఈ కర్కాటక రాశి వాళ్ళు ఏం చూసి ఎదుటి వాళ్ళలో ప్రేమలో పడతారు ఒకటి. అయితే ఆ ప్రేమను నిలబెట్టుకుంటారా? అసలు వాళ్ళ మనస్తత్వం గురించి లోతైన విశ్లేషణ నాకు ఈరోజు కావాలి సార్. కర్కాటక రాశి వాళ్ళు హ్మ్. అంటే మీకు పుస్తకాల గ్రంథాల్లో రాసి ఉంటుంది ఏంటంటే అవును. చాలా యంగ్ ఏజ్ లో అంటే చాలా చిన్న వయసులోనే ప్రేమలో పడేటువంటి మొట్టమొదటి రాశి కర్కాటక కర్కాటక రాశి. రాశి. యెస్. అది 5వ క్లాస్ కావచ్చు, 7వ క్లాస్ కావచ్చు, 9వ క్లాస్ కావచ్చు. ఓకే. నిజంగా జ్యోతిష శాస్త్రం ఎంత అద్భుతమైన శాస్త్రం అంటే చాలా హ్మ్. చాలా మంది ఇంకా శాస్త్రీయత లేదు అని విమర్శిస్తారు కానీ ఫలిత జ్యోతిషానికి శాస్త్రీయత లేదు అంటే నేను ఒప్పుకుంటాను. హ్మ్. ఎందుకంటే అది జ్యోతిష్యుడు యొక్క మేధస్సు, తెలివితేటలు, తార్కికము, వాడుకున్న గణిత గణిత పరిజ్ఞానం గురించి వచ్చేటువంటి ఒక అభిప్రాయం అది. ఫలితం. ఓకే. హ్మ్. ఒక కర్కాటక రాశి వాళ్ళు మీ పక్కన ఉన్నారంటే, మీ మదరో, ఫాదరో పక్కన ఉన్నట్టే. ఓహ్! రాసుకోండి ఇది. హ్మ్. 10 ఔట్ ఆఫ్ 10. అంటే ఓకే. 10 మందిలో 10 మంది కర్కాటక రాశి వాళ్ళు. హ్మ్. వాళ్ళు ఎవరు పక్కనున్నా వాళ్ళ మదర్, ఫాదర్‌ని వాళ్ళు రీప్లేస్ చేసినట్టే. ఈ లక్షణం వల్ల ఏంటంటే వీళ్ళు ఎవరితో కలిసి ఉంటారో 2 లక్షణాలు చూస్తారు. ఓకే. ఒకటి, ఎదుటి వ్యక్తులు వీళ్ళ గురించి ఎంతవరకు ప్రేమ భావంతోని కేరింగ్ అంటే ఒక రకంగా చెప్పాలంటే కేరింగ్. కేరింగ్. యెస్. హ్మ్. కేరింగ్ అండ్ వాళ్ళకి ఎక్కువ టైం కేటాయించాలి. ఈ 2 లక్షణాలుంటే హ్మ్. వీళ్ళు ప్రేమలో పడిపోతారు. కర్కాటక రాశిలో వాళ్ళు ప్రేమలో పడడానికి బలమైన కారణాలు ఏంటి అన్నారు. హ్మ్. ఒకటి, ఎదుటి వాళ్ళు ఇచ్చే టైం ఓకే. అండ్ కేరింగ్, కేర్. రెస్పాన్సిబిలిటీ. ఈ 2 లోపల ఉన్నటువంటి ఆ ప్రేమ భావాన్ని బయటికి తీస్తది. హ్మ్. అది నిగూఢంగా నిద్రావస్థలో ఉంటది మేడం. ఉంటుంది. ఓకే. ఎవరన్నా వచ్చి జస్ట్ ఇట్లా ప్రిక్ చేశారనుకోండి, వాళ్ళ హ్మ్. అవతల వాళ్ళు అటెన్షన్ పే చేశారు. హ్మ్. ప్రేమ భావంతో ఉన్నారు. చాలా కేరింగ్ ఉన్నారు. వీళ్ళ అవసరాల గురించి కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు అనుకుంటే వాళ్ళతో వెంటనే ప్రేమలో పడిపోతారు వీళ్ళు. ఓకే. అందుకే చూడండి, కర్కాటక రాశిలో జన్మించిన వాళ్ళని చాలా మందిని చూశాను. హ్మ్. వాళ్ళకి క్వైట్ ఆపోజిట్ లక్షణాలు ఉన్న వాళ్ళని పెళ్లి చేసుకుంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు బాగా అందంగా ఉన్నా, ఓకే. ఆర్డినరీ లుక్స్ ఉన్న వాళ్ళని చేసుకుంటారు. హుహుహు. వీళ్ళకంటే వయసులో చిన్నవాళ్ళు కావచ్చు, వయసులో చాలా పెద్దవాళ్ళు పెద్దవాళ్ళు కావచ్చు. కావచ్చు. కానీ వీళ్ళు ఏం చూస్తున్నారు అన్నది అక్కడ కేరింగ్. తెలిసిపోతది. హ్మ్. రెస్పాన్సిబిలిటీ, కేరింగ్, యెస్. అటెన్షన్ హ్మ్. అండ్ వెరీ లాయల్. ఓకే. అంటే ఎదుటి వ్యక్తులు వీళ్ళతోని చాలా నిజాయితీగా ఉండడం. ఈ లక్షణాలు గినక వీళ్ళు ఎవరితోనైతే కలిసి ఉంటారో, ఒక టీమ్‌లో అసోసియేట్ అయ్యి ఉంటారు. ఎవరితో అయితే వీళ్ళ ఎమోషన్స్ కనెక్ట్ అయితాయో, హ్మ్. అది ఖచ్చితంగా వీళ్ళని ఆ ప్రథమ దశ ఏదైతే ఉంటుందో, అవును. ఆ అట్రాక్షన్, ఇన్ఫాచ్యుయేషన్ స్టేజ్ దాటిపోతారు. హ్మ్.